హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. నేనైతే శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో మల్లమ్మ కన్నేరు అనే టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ని ఖచ్చితంగా దర్శించుకోండి. ఎందుకంటే అక్కడ మల్లమ్మ కన్నేరు అనే విగ్రహం లోపల గుడి లోపల వీడియో తీసుకొనివ్వట్లేదు, లేకపోతే నేను ఖచ్చితంగా తీసేదాన్ని. ఖచ్చితంగా అమ్మవారి కళ్ళల్లో నుంచి కొంచెం వాటర్ వస్తున్నట్టుంటే మనం బాగా గమనించి చూస్తే అసలు చూడాల్సిందేనండి. అసలు ఖచ్చితంగా చూసి రండి శ్రీశైలం వెళ్తే మాత్రం. ఇదైతే రోకలి అనమాట. అంటే అమ్మవారు మల్లమ్మ తల్లి ఇక్కడ వాడిన రోకలి. మనం ఏదైనా మనసులో కోరిక అనుకొని 2 సార్లు రోలుతోటి అట్లా దంచిన తర్వాత 3వ సారి అట్లా నిలబడిపోతే ఆ కోరిక నెరవేరుద్దంట ఫ్రెండ్స్. లేదు అట్లా నిలబడకుండా పక్కకు కదిలిందంటే ఆ కోరిక నెరవేరుదంట. ఖచ్చితంగా చాలామంది వచ్చి ట్రై చేస్తున్నారు. నేను కూడా వెళ్ళి ఆ తల్లిని మంచిగా దర్శించుకొని ఈ రోకల దగ్గర ఇట్లా నేను నా పిల్లలు చేసాము. తర్వాత మా హస్బెండ్ కూడా చేశాడనమాట. చాలా బాగా అనిపించింది. ఎవరైనా శ్రీశైలం వెళ్తే ఖచ్చితంగా ముందు సాక్షి గణపతి, శిఖరం అవన్నీ దర్శించుకుంటారనమాట. కానీ ఇంతకుముందు వచ్చినప్పుడు అవన్నీ చూసేసాము. కానీ ఎన్నిసార్లు చూసినా సాక్షి గణపతిని మాత్రం చూడాల్సిందే. ఇక అవన్నీ తిరుగుతూ ఇక్కడికి మల్లమ్మ టెంపుల్కి కూడా వచ్చేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్. ఇప్పటికీ నేను 2 సార్లు వెళ్ళాను శ్రీశైలం. ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే పారదార, పంచదార, శిఖరం, సాక్షి గణపతి ఇట్లా దర్శించుకొని వచ్చాను అనమాట. కానీ ఫస్ట్ వెళ్ళినప్పుడు అందరూ అంటున్నారు మల్లమ్మ టెంపుల్ అని, ఇట్లా రోకలు అని చెప్పేసి ఈసారి ఖచ్చితంగా కుదిరిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి మల్లమ్మ టెంపుల్కి వెళ్ళాము. చాలా